నమస్తే సార్. నా పేరు సాయిఫ్ అని. నేను ఒక టీచర్ని. అలాగే నేను అక్షరణం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నా. అలాగే నాకు ఒక లెర్నింగ్ యాక్టివేషన్ సెంటర్ ఉంది. ఇట్ ఈస్ నైదర్ ఏ స్కూల్ నార్ ఏ ట్యూషన్ పాయింట్. సో నా ఫీల్డ్ ఆఫ్ వర్క్కి వల్ల వచ్చిందేమో ఈ క్వశ్చన్. సో కీడించి మేలించడం అంటారా, నెగటివిటీ అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుండొచ్చు. ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, చాలా రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నీ. సో దీని మీద 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు అడ్వకేట్స్ యూట్యూబ్లో వచ్చే వాళ్ళ స్పీచెస్ అన్నీ వింటుంటే కూడా 60% ఆఫ్ ది రిలేషన్షిప్స్, కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోతున్నాయి. అంటే మ్యారేజెస్ దగ్గర నుంచి అన్నీ కూడా కేవలం వాళ్ళు చెప్పే మేజర్ రీజన్ ఏంటి అంటే అర్బనైజేషన్ ఒకటి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి కదా, పట్టణీకరణ అయితే పాతకాలం సినిమాలో గ్రామాలే పల్లెటూరులో స్వర్గసీమలు కదా అంటారు. సో ఆన్సర్ ఇంకోటి ఏంటి అంటే అర్బనైజేషన్ వల్ల మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇండివిజువాలిటీ అది ఎక్కువ పెరిగిపోతుంది అర్బనైజేషన్ వల్ల. లెట్ మీ టేక్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్. ఓటింగ్లో ఇండివిజువాలిటీ పెరగడం మంచిది, చెడు కాదు. దాన్ని పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటారు. అంటే ఒక గ్రూప్గా ఆలోచించకుండా నాకేమిటి, నా కుటుంబానికి ఏమిటి ఆలోచించడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ఇప్పుడు ఎక్కువగా మనం మన కులం, మన గ్రూపు, మన వర్గం అని ఆలోచిస్తున్నాం. అది డివిజన్స్కి దారితీస్తుంది. ఇండివిజువేషన్, పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటే ప్రతి వ్యక్తి ప్రభుత్వ విధానాలు ఏంటి, ప్రభుత్వం డబ్బులు ఏ రకంగా కేటాయిస్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది, దానివల్ల నాకేమవుతుంది, నా కుటుంబానికి ఏమవుతుంది అని ఆలోచించి ఓటేస్తే అప్పుడు డెమోక్రసీ మెచ్యూర్ అవుతుంది. అలా కాకపోతే నా కులం, నా వర్గం అనగానే అసలు మీ ప్రయోజనాన్ని మర్చిపోతారు. ప్రైమార్డియల్ లాయల్టీస్, ఇమోషన్ ప్రస్తుతం దేశంలో నడుస్తుంది అది. కాబట్టి రెండోది యాక్చువల్గా పాజిటివ్, నెగిటివ్ కాదు. మొదటిది దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎంత అర్బనైజ్ అయితే అంతగా ఇంపర్సనల్ లైఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. గ్రామాల్లో చాలా పొరపాట్లు, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ ఒకరికొకరికి తెలుసు, ఒక ముఖాలు చూసుకుంటారు. కాబట్టి ప్రవర్తన కొంత అదుపులో ఉంటుంది. గ్రామాల్లో నెగిటివ్ ఏంటి, కుల వ్యవస్థ, లేకపోతే మూఢనమ్మకాలు, మూర్ఖమైన ఆచారాలు కొనసాగటం, ఇలాంటివి ఉన్నాయి నెగిటివ్. పాజిటివ్ ఏంటి, మనిషి ప్రవర్తనని సమాజం శాసిస్తుంది. అరే నేను తప్పు చేస్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, ఊళ్ళో అందరూ ఏమనుకుంటారో, నా పరువు పోతుంది కదా. ఇది కూడా అవసరమే సమాజంలో. నగరీకరణ జరిగినప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అందుకని బిగ్ సిటీస్లో మరీ క్రైమ్ కొంచెం ర్యాంపెంట్గా ఉంటుంది, క్రూయల్గా ఉంటుంది. ఎందుకంటే భయం లేదు, ఇంపర్సనల్ లైఫ్స్, మీరు ముక్కుమొహం అవడి తెలియదు. బట్ అదే స్మాల్ టౌన్స్ అనుకోండి, యూ గెటింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ ది వరల్డ్స్. ఎకానమీ పెరుగుతుంది వివిధ కారణాల వల్ల. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం కాదు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా మీరు ఒక్కసారి గుర్తించండి, అమెరికాలో 90% అర్బనే కదా. అమెరికా లాంటి దేశంలో కూడా గ్రామ ప్రాంతాల్లో 45% ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనీ ఈజ్ నాట్ అవైలబుల్. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో లోకల్ కమ్యూనిటీస్లో, స్మాల్ కమ్యూనిటీస్లో దే ఇస్ నాట్ ఇనఫ్ మనీ ఫర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అబౌట్ 45 to 50% ఆ రూరల్, సెమీ రూరల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ లేదు. మీకు కారు లేకపోతే యు ఆర్ డెడ్. కాబట్టి అలాంటిది ఇండియాలో 6 లక్షల గ్రామాల్లో, 15 లక్షల ఆవాసాల్లో మనకు కావలసిన మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు, పారిశుధ్యం, మరి రోడ్లు, రవాణా, క్వాలిటీ క్రియేట్ చేయటం అసాధ్యం. ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయలేరు. లేదు మనకి ఇట్లానే ఉంటుంది, లెటర్స్ సర్వైవల్ అయితే అనుకుంటే వేరు. కానీ మనం కోరుకుంటున్నామా? వి వాంట్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. అంచేత ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అర్బనైజేషన్ ఇన్ఎవిటబుల్. అది బిగ్ సిటీ కాకుండా స్మాల్ టౌన్ అయితే, హైదరాబాద్ కూడా మీరు గమనించారు లేదా, మనం ఒక బాంబేతో ఢిల్లీతో పోలిస్తే వేర్ స్టిల్ లైక్ ఎ గ్రోన్ విలేజ్. 1 కోటి జనాభా ఉన్నా కూడా చాలామంది ఒకళ్ళు కూడా తెలుసు. మీరు జిల్లాకి వెళ్తే జిల్లాలో చాలామంది ఇంకెక్కువ మంది తెలుసు. అదే ఒక స్మాల్ టౌన్కి, తాలూకా టౌన్కి వెళ్తే అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ యూ హ్యావ్ రూరల్ క్యారెక్టర్స్, బెస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అర్బన్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అన్నది కరెక్టే. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసి పట్టణానికి వెళ్తే కొంచెం ఐడెంటిటీ పోతుందేమో అన్న భయంతోనో, ఒక గుర్తుపడడం పోతుందన్న భయంతో గ్రామాండంలో కోరుకుంటున్నామా మనం?
వీ వాంట్ ఎ బెటర్ లైఫ్, రైట్? బికాజ్ ఎకనామిక్ యాక్టివిటీ ప్రపంచమంతా కూడా టౌన్లో ఉంది కానీ గ్రామాల్లో లేదు. సో అందుకని అగ్రికల్చర్ 18%, ఒకప్పుడు అగ్రికల్చర్ 90% ఉండేది. అప్పుడు గ్రామం ఓకే, ఫుడ్ అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ ఫుడ్తోనే మన అవసరాలు తీరిపోయినాయా? మీ ఒంటి మీద మీ చుట్టూ ఉన్న వస్తువులు మీరు చూడండి, దానిలో ఎంత ఫుడ్ మీద మాత్రం ఆధారపడున్నాయి, అగ్రికల్చర్ మీద ఆధారపడున్నాయి. మిగతా అన్నీ కూడా మిగతా నాన్ అగ్రికల్చర్ కదా. అవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా. కోరుకునేది ఒకటి, చేసేది ఇంకోటి అయితే ఎట్లా? సో అర్బనైజేషన్ ఇస్ ఇన్ఎవిటబుల్. వాట్ టైప్ ఆఫ్ అర్బనైజేషన్? లీస్ట్ డిస్లొకేటింగ్, మోస్ట్ బెనిఫిషియల్, అన్ని రకాలుగా. సో అక్కడ మీ ప్రాబ్లం అడ్రస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది.